నా పేరు వీర్నాథ్. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాం. సో నా ప్రశ్న ఏంటంటే, ఆలయాలకు వెళ్ళినప్పుడు హారతిపల్లెంలో దక్షిణం వెళ్ళిపోతే కొంతమంది అర్చకులు తక్కువ చూపుతో చూస్తారు. అంటే మన భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చూస్తారు. సో దీని కారణంగా పేదవారి రావడం సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. సో దీనికి మీరేం చెప్తారు? నేను ఒక విషయం చెప్తానండి. ఆలయంలో అర్చకత్వం చేయటము, భగవంతుడిని చూసుకోవటం, భగవంతుడికి ప్రొద్దున్నుంచి రాత్రి దాకా కైంకర్యములు చేయటం, వచ్చే వందలాది మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం, ఆలయంలో ఉండే ఉత్సవాలు చూసుకోవటం ఎంత కఠినమైన విషయం తెలుసా అండి? మనము ఎక్కడికెళ్ళినా సరే, ఇప్పుడు ఒక హోటల్‌కి ఎళ్లారనుకోండి, వాళ్ళు అడక్కకుండా మనం టిప్ పెట్టేసి వస్తాం. హోటల్ వాడు ఎంత డబ్బులు అక్కడ ఏస్తే, హోటల్‌లో బేరం ఆడతారా మీరు ఎప్పుడైనా? లే ఇది రూ. 250 కట్టలేను, 200 కడతానండి అంటారా? లేదండి మేము టిప్ ఇవ్వకుండా హోటల్ నుంచి వస్తారు చాలా మంది. అదొక ప్రెస్టేజ్‌గా తప్పకుండా నేను ఇంత టిప్ ఇస్తాను, పక్కన వాడు ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తాను అని పెట్టేసి వస్తారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, ఎక్కడ డబ్బులు పెట్టడానికి సంకోచించని వాళ్ళు కేవలం ఆలయంలో అర్చకుడికి ఇవ్వడానికే ఎందుకు ప్రాబ్లమ్? అర్చకుడు ఏదైనా చేసుకోవచ్చండి జీవితంలో. మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయొచ్చు, ఎంతో లెక్చరర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్నిటిని వదిలేసి ఒక అర్చకత్వం చేస్తూ, భగవంతుడిని సేవ చేస్తూ, ఒక ఆలయ వ్యవస్థని కాపాడే వ్యక్తికి ఇవ్వటంలో ఏంటండి నష్టం చెప్పండి? అన్ని చోట్ల ఇస్తున్నామే. మనం ఆలయంలో ఎందుకు ఇవ్వద్దు? నిజంగా చెప్పాలి అనంటే, ఇప్పుడు ఒక ఒకళ్ళు చెప్తుంటే మేము విన్నాం. అర్చకులకి ఇప్పుడు పెళ్ళవ్వటం చాలా కష్టం అంట. ఎందుకంటే అందరూ అంటున్నారట, పరోహిత్యం చేస్తే మేము పెళ్లి చేసుకోము. మాకు కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ వాళ్ళు కావాలి అని. కాబట్టి ఎంత అన్యాయం చెప్పండి. ఇప్పుడు అర్చకులందరూ కూడా వేరే వేరే జాబులు చేసేస్తున్నారనుకోండి. అప్పుడు ఆలయాన్ని చూసుకునేదెవరు? మన సనాతన ధర్మం ముందుకెళ్ళేది ఎలా ఎళ్తుంది? ఎంతోమంది మేము దక్షిణ భారతదేశంలో మందిరాలకు వెళ్ళినప్పుడు, అమెరికాలో పెద్ద పెద్ద జాబులను వదిలేసి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆలయ వ్యవస్థ నడవాలి అని వాళ్ళ పూర్వీకుల ఆరాధన చేసే ఆలయంలోకొచ్చి సేవలు చేస్తున్నారు. శ్రీరంగ క్షేత్రంలో మొన్న మేము వెళ్ళినప్పుడు ఇద్దరు అక్కడ తలిగ స్వాములను కలిసామనమాట. వాళ్ళకి పెద్ద లక్షల రూపాయలు ఉండే ఒక జాబ్‌ని వదిలేసుకొని వాళ్ళ ఆలయంలో భగవంతుడికి నైవేద్యాలు తయారు చేస్తున్నారు. ఎందుకు? ఆ సేవ కంటిన్యూ అవ్వాలి. మేము చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎలా చేస్తుంది? కాబట్టి ఫస్ట్ మనం అర్చకులను గౌరవించడం నేర్చుకుందాం. భగవంతుడి పట్ల మనం చూపించే ప్రేమ, మనకుండే గౌరవం ఫస్ట్ ఆయనని ఆరాధన చేసే వ్యక్తి ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి.